Hi viewers, Voice of Vasu 77, this is my YouTube channel. Watch and subscribe, press the bell icon to get more videos. ఆంధ్రప్రదేశ్ లోపల ఎలక్షన్స్ పూర్తయి కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయిలో మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తద్వారా ఆంధ్రప్రదేశ్ యొక్క సంతోషానికి అవధులు లేవు. ఎలా అంటే అమరావతి మళ్ళీ తిరిగి రాజధానిగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి కదా. ఎందుకంటే తెలంగాణలో ఒకప్పుడు వచ్చినటువంటి రేషడ్ భూమి తిరిగి మళ్ళీ అక్కడ వచ్చే ఆస్కారం ఉంది. మొన్నటి వరకు 5 లక్షలు 10 లక్షలు వరిగినటువంటి ఎకరం భూమి 5 కోట్లకు 4 కోట్లకు వచ్చే విధంగా గమనిస్తున్న విషయాలు బట్టి తెలుస్తూ ఉన్నది. ఈ రాబోయే 5 సంవత్సరాల లోపల పరిపాలన సుభిక్షంగా ఉండబోతుందని చెప్పేసి తెలుస్తూనే ఉంది. ఎంతైనా ఆంధ్ర ప్రజలు చాలా తెలివిపరులు. ఎందుకంటే సరైన టైం లోపల సరైనటువంటి వ్యక్తులకు ఓటేసి పూర్తి స్థాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అన్నా క్యాంటీన్లు తిరిగి మళ్ళీ ప్రారంభం అవుతున్నాయి. అమరావతిలో పేరుకుపోయిన చెత్త చెదారము అంతా క్లీన్ చేయడం స్టార్ట్ అయిపోయింది. అటు చుట్టుపక్కల ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ భూమి కూడా విపరీతంగా పెరిగింది. మీడియాలో వార్తలు చూస్తుంటే విషయం అవగతం అవుతుంది. గుంటూరు చిన్న కాకాని పెద్ద కాకాని మొదలుకొని ఇక్కడ మంగళగిరి కానివ్వండి, ఆల్మోస్ట్ మొత్తం విజయవాడ సర్కిల్లో, విశాఖపట్నం సర్కిల్లో మళ్ళీ తిరిగి రియల్ ఎస్టేట్ భూమి వస్తుంది అనేటువంటి ఒక సంకేతము కనిపిస్తూ ఉంది. నిన్న మొన్నటి వరకు ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు రాలేదు. అలాంటిది ఇప్పుడు అందరూ ఇన్వెస్టర్స్ చూపు ఆంధ్రప్రదేశ్ పైన పడుతుంది. రీసెంట్గా బీపీసీఎల్, భారత్ పెట్రోలియం రిఫైనరీ సంస్థను ఎగరేసుకుపోయింది. వస్తూనే సెంట్రల్ నుంచి స్పెషల్ ప్యాకేజ్ వచ్చింది. స్పెషల్ స్టేటస్ రాకుండా స్పెషల్ ప్యాకేజ్ మాత్రం వచ్చింది. అంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా పురోగమి సాధించడానికి ఎంతో అవకాశం ఉంది 5 సంవత్సరాల కాలం లోపల. ఎందుకైనా ఈ విషయాన్ని బట్టి చూస్తుంటే ఇన్వెస్టర్స్ అంతా ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గు చూపడం ద్వారా తెలంగాణ లోపల రియల్ ఎస్టేట్ వ్యవస్థ కుప్పకూలేటువంటి ఆస్కారం కనిపిస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం మీడియా కూడా వార్తలు ప్రచురణ చేస్తూ అమరావతిలో భూమిని క్రియేట్ చేస్తూ ఉన్నారు. తద్వారా తెలంగాణ లోపల భూముల విలువ పడిపోయేటువంటి ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. పశ్చిమ రంగారెడ్డి మినహా మిగతా ప్రాంతం లోపల అంటే హైదరాబాద్కు పైన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సైడ్ కానివ్వండి, ఇటు మోకిల శంకర్పల్లి ఇటు సైడు కాకుండా మిగతా ప్రాంతాల లోపల భూమి కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఇన్వెస్టర్స్ అందరూ అమరావతి వైపు చూస్తుండడం ద్వారా ఇక్కడ సైడు మన సైడ్ ఇన్వెస్ట్మెంట్లు తక్కువగా ఉంటే భూముల రేట్లు ఉండకపోవచ్చు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము సేమ్ జగన్ ఏ విధంగా అయితే భూముల వాల్యూ, రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచి తద్వారా భూములు సృష్టించాలని చెప్పేసి అనుకున్నాడు. అదేవిధంగా తెలంగాణ కొత్తగా వచ్చినటువంటి తెలంగాణ గవర్నమెంట్ కూడా భూముల యొక్క రిజిస్ట్రేషన్స్ ధరలు పెంచి తద్వారా కృత్రిమ భూమిని సృష్టించాలని చెప్పేసి అనుకుంది. కానీ అది వర్కౌట్ అయ్యేటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే సామాన్య ప్రజలు, మధ్యవర్తి వర్గాల వారు కొనేటువంటి ఆస్కారం లేదు. మిగతా ఇన్వెస్టర్స్ అంతా ఆంధ్ర వైపు చూస్తున్నారు. కాబట్టి భూముల విలువ, రిజిస్ట్రేషన్ వాల్యూ పెరుగుతుంది తప్పితే కానీ భూముల యొక్క విలువ మాత్రం ఎట్లుందో అట్లా ఉంటుంది. 5 సంవత్సరాల వరకు మందగమనంగానే ఉండేటువంటి ఆస్కారం ఉంది. అదేవిధంగా చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్తోని సత్సంబంధాలు కలిగినటువంటి రాష్ట్రాలకు అధిక నిధులు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. మరి ఇప్పుడు విషయం చూస్తే తెలంగాణ లోపల ఉన్నటువంటి పార్టీ ఏదో మనకు తెలుసు, సెంట్రల్ ఉన్నటువంటి పార్టీ ఏదో మనకు తెలుసు. మరి నిధులు విధించేటువంటి అవకాశం లేదు. సెంట్రల్తోని గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఏ విధంగా అయితే సెంట్రల్ గవర్నమెంట్తోని వ్యవహారం శైలి ఉందో మరి ఇప్పుడు స్టేట్లో కూడా అదే వ్యవహార శైలి కనిపిస్తూ ఉంది. మరి అలాంటప్పుడు అభివృద్ధి అనేది ఎలా సాధ్యం? రాష్ట్రానికి రాసినటువంటి నిధులు ఏ విధంగా సమకూర్చుకుంటారో విషయం అర్థం కావటం లేదు. పరిపాలన పరంగా చూసుకుంటే గత 10 సంవత్సరాల కాలం లోపల కేసీఆర్ గారు చేసినటువంటి తప్పులనే మళ్ళీ ఈ గవర్నమెంట్ కూడా చేసేటువంటి విధంగా కనిపిస్తుంది. ఎప్పుడు చూడు ఒక పార్టీ గత ప్రభుత్వం చేసేటువంటి అని చెప్పేసి నిందించకుండా వాళ్ళు అలా చేశారు, మేము అలా చెయ్యము, మేము ఎలా చేయాలో ఆలోచించుకొని చేస్తాము, గత ప్రభుత్వాలు చేసిన తప్పులు మేము చేయమనేటువంటి స్టేట్మెంట్స్ రావాలి తప్పితే కానీ ఏదైనా విషయం వస్తే గత ప్రభుత్వాల మీద నెట్టి వేయకుండా
అలా చేసుకుంటూ 70 సంవత్సరాలు గడిచిపోయినాయి మన పరిపాలనలో కూడా. అంటే ఒకరిపైన ఒకరు నిందలు మోపుకోవడం. గెలిచిన తర్వాత రాజకీయ కక్ష సాధింపు చర్య. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతుంది కూడా అదే కదా! యాక్చువల్‌గా అయితే ప్రజల జీవన విధానాన్ని ఏ విధంగా మెరుగుపరచాలి? వాళ్ళ బ్రతుకుదెరువు కావాల్సినటువంటి అవకాశాలు ఏమున్నాయి? ఇన్ని ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, ఇన్ని ఎలక్షన్స్ వస్తున్నాయి, కానీ ప్రజల జీవన విధానం అంటే వాళ్ళ జీడీపీని డెవలప్‌మెంట్ చేయాలని చెప్పేసి ఎవరికైనా ఉందా అసలుకి? ఒక్క ఇండస్ట్రీ లేదు. ఏమంటే ఊరికనే ఎలక్షన్‌లో గెలవంగానే మేము మీకు అవి ఇస్తాము, ఉచిత పథకాలు ఇస్తాము, ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తాము, ఉచితంగా ప్రతి ఇంటికి 2000 రూపాయలు ఇస్తాం, ఉచిత కరెంట్ ఇస్తాం, ఇలాంటి చెప్పి ఎలక్షన్‌లో కూడా నెగ్గడం తప్పితే కానీ వాస్తవంగా ప్రజల యొక్క జీవన విధానాన్ని ఆర్థిక అభివృద్ధికి తోడ్పడే విధంగా కర్మాగారాలు స్థాపించడం, వాళ్ళకు పని కల్పించడం, రైట్ టు వర్క్, ఇలాంటిది మాత్రం ఏ ప్రభుత్వం చేయదు. చేస్తున్నట్టు నటిస్తారు తప్పితే కానీ వాస్తవ పరిస్థితి చూస్తారు. ఎందుకంటే ప్రభుత్వ పరంగా చూసుకుంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు టోటల్ పాపులేషన్ లోపల 7%, 8% ఉంటాయి. మిగతా 93% అసంఘటిత కార్మికులే. అంటే వ్యవసాయ కూలీలు కానివ్వండి, లేబర్స్ కానివ్వండి, ఇంకా ప్రైవేట్ ఇండస్ట్రీలో కూడా పనిచేసే వాళ్ళు కానివ్వండి, అంటే ఇతర వ్యవస్థల ద్వారా బతికేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు ఎంతమందికి వస్తున్నాయి? ప్రతి 1000 మంది లోపల 10 మందికి, ప్రతి 1,00,000 మంది లోపల 1000 మందికి ఉద్యోగాలు. అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేనప్పుడు ప్రైవేటు వాళ్ళకి